అండ్ సేమ్ టైం మా వెనకాల మాకు అమెరికాలో 40 ఆర్గనైజేషన్స్ ఉండొచ్చండి, కానీ ఇండియాకి వచ్చేసరికి మేము అందరం ఒకటే. మేము ఎన్ఆర్ఐస్ మీ అందరికీ ఏం చేయాలో చేయడానికి రెడీగా ఉన్నాము. ఈ ఆర్గనైజేషన్ కన్వెన్షన్ అనేది ఇదే టైంలో అమెరికాలో ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. అది ఆర్గనైజేషన్ పెట్టి 10 years అవుతుందండి. వాళ్ళు కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు, చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. దాని ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారు ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళు బిగ్ కన్వెన్షన్ చేస్తున్నారు 30,000 మందితో నార్త్ కరోలినాలో. కానీ డజంట్ మ్యాటర్ అండి, అంటే మాకు ఆర్గనైజేషన్స్ వేరు, కానీ ఎప్పుడు అన్నా అంటే అందరికన్నా ముందు వచ్చి ఓకే మళ్ళీ ఐఎమ్ స్టాండింగ్ హియర్ వాట్ యూ వాంట్ అంటాడు అన్నట్టు. సో అంతకన్నా ఏం కావాలి చెప్పండి, ఇక్కడ పొలిటికల్ లీడర్ లాగా నీదో పార్టీ నాదో పార్టీ కాదు. ఎన్ఆర్ఐస్ మీన్స్ వీ టుగెదర్, దట్స్ ఇట్. వీఆర్ రెడీ టు సపోర్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, దయచేసి ప్లీజ్ మాట్లాడండి. థ్యాంక్ యూ మళ్ళా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీటీఏ మొత్తం అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఒక మంచి ఐడియా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. ఇది డే 1 నుండి నేను ఫాలో అవుతున్నాను, ఉన్నాను డిస్కషన్స్లో కూడా. మేము యుఎస్లో ఉండి ఎన్నో మంచి పనులు చేయాలనుకుంటాం, కానీ చేయడానికి మాకు ప్లాట్ఫామ్ లేదు. అంటే వేరే ప్లాట్ఫామ్స్, ఇప్పుడు టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. సో అక్కడ ఏదైనా చేయాలంటే మా టీటీఏ కానీ ఆటా కానీ వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ జీటీఏ నా కాన్సెప్ట్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇది ఎందుకు అంటే కన్వెన్షన్ మేము అందరం యూఎస్లో చేస్తుంటాం, బట్ మళ్ళా అండ్ టీం అందరూ డిసైడ్ చేసింది ఏంటంటే కన్వెన్షన్ ఇండియాలో చేయాలి. ఎన్ఆర్ఐస్ ఎవరైతే వస్తారో ఇండియాకి అందరినీ ఒక ప్లాట్ఫామ్ దగ్గర తీసుకొని రావాలి అని చెప్పి ఒక మంచి ఐడియాతోని ఇండియా అండ్ యుఎస్ని ఇంకా క్లోజ్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన ప్లాట్ఫామ్ ఇది. సో జీటీఏ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ అందరు చెప్పినట్టు దీంట్లో ఎంతో పొటెన్షియల్ ఉంది. ఏ పొలిటికల్ పార్టీకి అఫిలియేటెడ్ కాదు. సో అందరినీ కలుపుకొని పోదామన్న ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నారు. సో లెట్ సపోర్ట్ జీటీఏ అండ్ December 27, 28 కన్వెన్షన్కి అందరూ సపోర్ట్ చేయండి. ఇట్స్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, ఎనీ ఆర్గనైజేషన్ వితౌట్ ఫండ్స్ ఏది సర్వైవ్ కాదు. సో అందరూ ఎస్ ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్స్, కానీ అందరూ ఒక ముందుకు వచ్చి కొద్ది సపోర్ట్ చేస్తే ఈజీగా ఆడుతూ పాడుతూ కన్వెన్షన్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది నెక్స్ట్ జనరేషన్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయొచ్చు. మేమందరం యూఎస్లో ఉన్నాము, ఇక్కడ కిడ్స్ అందరూ యూఎస్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరినీ మేము చూసుకుంటాం. ఇక్కడ ఉన్న మా పేరెంట్స్ని మీరు చూసుకోండి. సో లెట్స్ వర్క్ టుగెదర్. సో మంచిగా ఒక మంచి ఆర్గనైజేషన్ని క్రియేట్ చేద్దాం. అందరికీ కావాల్సిన వాళ్ళు అందరికీ హెల్ప్ చేద్దాం. దేవుడి దయ వల్ల అందరం ఒక మంచి స్టేజ్లో ఉన్నాం, కంఫర్టబుల్గా ఉన్నాం. సో జాబ్స్ కానీ యూఎస్లో ఇప్పుడు ఇమిగ్రేషన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే టీటీఏ కూడా మాకు చాలా కాల్స్ వస్తుంటాయి, జాబ్స్ అనో ఇదనో. అందరికీ హెల్ప్ చేయలేకపోవచ్చు, బట్ మ్యాక్సిమం హెల్ప్ చేయడానికే ట్రై చేస్తున్నాం అందరికీ. సో ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టీటీఏ 10th anniversary ఇది. సో శిల్ప కళావేదికలో ఉంది. సో అందరూ వీలైతే రండి, కలిసి అంటే అక్కడ ఏం చేస్తున్నామో మీకు కూడా తెలవాలి కాబట్టి రమ్మని చెప్తున్నాను. సో 10th anniversary రండి. మంచిగా ఒక మంచి ఈవెంట్, మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అండ్ అట్లే December 27, 28 జీటీలో తప్పకుండా కలుద్దాం. సో నా వంతు సహాయం ఎనీ డే ఎనీ టైం జీటీఏకి నేను ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళా థ్యాంక్ యూ.